ఎల్ షేప్ అవుతుంది. ఎల్ షేప్ అవుతుందంటే మీకు ఆగ్నేయం పెరుగుద్ది. ఆ బాల్కనీలోకి మీరు బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వస్తే మీకు ఈశాన్య కటింగ్ అయిపోద్ది. అది కూడా లేడీస్కి తొందరగా ఆపరేషన్స్ అవుతాయి అన్నమాట దానివల్ల. సో మీరేం చేస్తారంటే తొందరగా లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సర్జరీస్ అయిపోతుంటాయి. ఆ మూల ఖాళీగా ఉండి ఇది పెంచుకున్న వాళ్ళకి ఎక్కడైనా సరే పెంచుకుంటూ ఉంటే పర్వాలేదు. ఒకవేళ కావాలి నాకు ఇంత ప్లేస్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఆ కార్నర్ కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేస్తే మన ఇంట్లోంచి వెళ్ళొచ్చండి అందులోకి. బయట నుంచి రావడానికి స్కోప్ ఉండకూడదు. ఇది ఇక్కడ కావాలంటే మీరు ఒక డోర్ ఇచ్చుకోవచ్చండి. అక్కడ ఇవ్వచ్చండి, అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇస్తే రెండే వచ్చండి. అది ఇస్తే అక్కడేమో మీకు వాష్రూమ్ డోర్ వస్తుంది కదా, అది రావచ్చు, నో ప్రాబ్లం. పూజ రూమ్ ఎక్కడ అనుకుంటున్నారు, ఏమైనా అనుకున్నారా? ఇది ఎంత చేసినా ఈశాన్య మూల పిల్లర్ వస్తుంది బయట. ఎంత చేసినా మూల ఈశాన్య మూల పిల్లర్ వస్తుందండి. మీకు ప్లేస్ పోతుందని అనుకోకుంటే ఇది కూడా 9 సోల్ వేసుకోవడం మంచిదండి. అసలు ఎడ్జ్ వాళ్ళు 9 సోల్ ఉండడమే చాలా మంచిది, మీకు సీపేజ్ లేకుండా ఉంటుంది. 9 ఉంటే పిల్లర్ కవర్ అవుతుంది. ఇది టోటల్ ఇంటికి ఈశాన్యం అదేనండి. టోటల్ ఇంటికి మీకు ఈశాన్యం అదే. ఆ పిల్లర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఈశాన్య మూల పిల్లర్ బయటకు వచ్చిందంటే ఈశాన్యం తగ్గినట్లే. ఇదంతా 100% వస్తున్నప్పటికీ ఆ ఒక్క పిల్లర్ చాలు మనకి ప్రాబ్లమ్. ఇది 9 సోల్ పెట్టాలి. 9 సోల్ పెట్టి ప్రతి కార్నర్లో 2 బెడ్లు పెట్టి ఇక్కడ 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 ఆ కార్నర్లో కూడా ఈ ప్లేస్ ఇదంతా ఇంకా యూటిలిటీ కింద ఉంటుందండి. అటువైపు ఏమో బాల్కనీ కింద ఉంటుంది, ఇటువైపు ఏమో యూటిలిటీ కింద ఉంటుంది. మీరు అక్కడ డోర్ ఇస్తే ఆ బాల్కనీ సెపరేట్ అవుతుందండి, కానీ అవసరం లేదండి. వెళ్ళేది ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఎన్నో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీది 100% వాస్తు వస్తుందండి. క్రింద ఉన్నప్పుడు కంటే కూడా మీరు పైకి షిఫ్ట్ అయిన తర్వాత ఒక రేంజ్లో కలిసి వస్తాయి. ఎందుకంటే స్థలం మంచిది, ఏది నాకు తెలుసు కదా. మీకు ఇప్పుడే 100% వస్తుంది. యాక్చువల్గా ఆ పిల్లరు ఈ లైన్ కాకుండా అలైన్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో కెరీర్స్ అంత పెద్దగా అవ్వడానికి అడ్డుపడుతుంది ఆ పిల్లర్. ఆ పిల్లర్ యాక్చువల్లీ ఈ లైన్లో ఉండాలి, ఈశాన్య మూలలో. దీనికి ఈక్వల్గా ఉండాలండి. ఇప్పుడు 1 2 3 ఇమీడియట్గా 4 పడాలి. కార్ పార్కింగ్ కోసం ఏం చేశాడంటే అది బయట లాగాడు. ఎప్పుడైతే బయట లాగాడో టోటల్ ఇంటికి అది ఈశాన్య మూల బిల్లర్ పడిపోయింది. అది సరైన టాలెంట్ని బయట రానివ్వదు, మంచి పొజిషన్ రానివ్వకుండా ఆఫ్ చేస్తుంది. అలాగే లేడీస్ కూడా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది అన్నమాట. రైట్. అసలు జనరల్గా అయితే మీరు స్టార్టింగ్లో అయితే అసలు పిల్లర్ తీసి వేసేసుకోవచ్చండి. అసలు ఈ రోజులో వేసేస్తున్నారు చాలామంది. నేనైతే అలాగే వేస్తాను. నాకు బిల్డర్ ఇలాగే వేస్తాడు, నేను ఇమీడియట్గా దాన్ని తీసి మార్చుకున్నాను అనమాట. ఇంకా అలాగే అయిపోయింది కాబట్టి మంచి నేను చేంజ్ చేస్తానండి. ఆ బిల్డర్ చెప్పాను నేను వెయ్యొద్దు అని చెప్పేటప్పటికి 1 వీక్లో వచ్చినప్పుడు వేస్తాడు అనమాట. ఇమీడియట్గా నేను మళ్ళీ కొన్ని రోజులు నాకు 3-4 సంవత్సరాలు పెట్టింది తీయడానికి అది. సో మళ్ళీ తీసి అక్కడ పెట్టి మళ్ళీ సెట్ చేశాను అనమాట. సో మీ పైన మాత్రం చాలా బాగుంటుందండి. ప్లేస్ ఇంకా అలా వదిలేదు కానీ అంటే మీరు చేయలేరు. ఇప్పుడు చేయడం కష్టం అండి. రిస్క్తో కూడుకున్న పని అయినా చేసేయచ్చండి. చేసేందుకు అయితే అవకాశం ఉంది. మీరు చేసేస్తానంటే బెస్ట్ అండి. బెస్ట్ లక్ష్మీస్థానం మంచిది. ఎప్పుడైనా సరే ఈస్ట్లో అండ్ నార్త్లో ఖాళీ ఉంటుంది. నార్త్ లాగా ఖాళీ ఉంటుంది మీకు, ఈస్ట్లో కూడా ఖాళీ ఉంటే చాలా చాలా మంచిది. కిచెన్ మీకు ముందుకు వస్తుంది. అది కారణం ఏమంటే అక్కడ వదిలేయచ్చాము టోటల్గా. ఏదండి ఆ ప్లేస్ అండి? అక్కడ వదిలేస్తే ఇది కూడా వదిలేయాలండి, బయటకి ఇది వదిలేయాలి. లేదు అంటే మీకు ఆగ్నేయం పెరుగుతుంది అనమాట. అంటే ఇంటికి ఈశాన్య మూల అది కదా, ఈశాన్య మూల అదినప్పుడు దానికి ఈక్వల్ ఇక్కడ ఆగ్నేయం మూల ఉండాలి, కానీ ఇప్పుడు ఉండదు, బ్యాక్ వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగిందో దీని ఎఫెక్ట్ లేడీస్ మీదకి వెళ్తుంది అనమాట. పెంచితే పెంచండి, బట్ ఆ పార్ట్ కూడా ఇంక్లూడింగ్ ఆఫ్ ది హౌస్లో ఉండాలి. ఇది పెంచడం అంటే ఇది పర్వాలేదు, ఇలాగే ఉండొచ్చు. మీరు ఇలా కలిపినా బాగానే కలిసి వస్తుంది, కలపకపోతే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఏ ఇల్లు అయినా ఏ ఇంట్లో ఉన్న యజమానైనా డెవలప్ అవ్వాలి అంటే ఈస్ట్లో ప్లేస్ ఉండాలి. ఈజీగా మంచి పేరు రావడానికి, మంచి పొజిషన్ రావడానికి ఈస్ట్లో ప్లేస్ ఉండాలి. మీకు నార్త్లో ప్లేస్ ఉంది కదా, కాబట్టి కలిపితే కలపచ్చు, కలపకపోతే
కూడా కలపకపోయినా పర్వాలేదు, ఈ ప్లేస్ మీద కంప్లీట్ కారిడార్ కింద వదిలేస్తాం అనమాట. ఇప్పుడు అదే మేము ఆ ఒక్కడి నుంచి అది పూర్తిగా యూటిలిటీ ఉంచుకుందామని ఆలోచనతో ఇది కలపొచ్చా కలపకూడదు అనే దాని మీద కలపొద్దండి, కలపద్దు. అది యూటిలిటీ కింద యూజ్ చేసేలాగైతే మీరు ఇది 100% మీకు ముందుకు ఇలా వచ్చేయాల్సిందే. అప్పుడు యూటిలిటీ అప్పుడు ఇది యూటిలిటీ అవుతుంది, అది మామూలుగా కామన్ ఇది అయిపోతుంది. అవును. తిన్నట్లే ఉంది. అలా చేసినప్పుడు మీరు ఈ బాల్కనీ చాంచోలే కట్టవచ్చు. అప్పుడు మీకు ఈశాన్యం ఇది అవ్వదు, ఇది అవుతుంది లోపల.